నమస్తే, వెల్కమ్ టు 10 Max. ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందా అన్న డైలమాలో ఉన్న ఫ్యాన్స్ డౌట్స్ కి చెక్ పెడుతూ ఈ గురువారం గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేసింది టీమ్. పవర్ స్టార్ మోస్ట్ అవైటింగ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ అలాగూ ఎగ్జైట్ అవుతారు. ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. దాంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, ఆడియన్స్ లో హైప్స్ ఫుల్ గా పెరిగిపోయాయి. మరి గురువారం ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది? 4-5 సార్లు రిలీజ్ పోస్ట్ పోర్ అయిన హరిహర వీరమల్లు అసలు రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్స్ లో ఉండగానే ఈసారి రిలీజ్ పక్కా అన్న హింట్స్ ఇస్తూ హరిహర వీరమల్లు టీం గురువారం గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేస్తోంది. అయితే ట్రైలర్ లాంచ్ కంటే ముందే పవన్ కళ్యాణ్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ తో ఒక్కసారిగా ట్రైలర్ మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది ఆడియన్స్ లో. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ గా ఈ నెల 24న థియేటర్లలోకి వస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ ఈ గురువారం 29 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 3 నిమిషాల రన్ టైం ఉన్న ఈ ట్రైలర్ లో 140 షాట్స్ ఉన్నాయని అనౌన్స్ చేసింది టీం. ఈ క్రేజీ ట్రైలర్ లో పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు పవన్ కళ్యాణ్ స్టైల్ పొలిటికల్ పంచులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక వీటికి తోడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ట్రైలర్ కి స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతోంది. ఇలా హోల్సమ్ పవర్ ప్యాక్డ్ గా ఉన్న ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. అంతేకాదు చాలా కష్టపడ్డా అంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణతో చెప్పడం సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. హరిహర వీరమల్లు ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈసారి మాత్రం పక్కాగా థియేటర్లలోకి వస్తుండడం, ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దీనికి తోడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూ ట్రైలర్ మీద పవన్ కళ్యాణ్ రియాక్షన్ చూసి పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవడంతో ఈసారి అన్ని రికార్డులు బద్దలే అంటూ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు జూలై 24న బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందన్నది పక్కన పెడితే అసలు ట్రైలర్ తోనే సోషల్ మీడియాలో ఉన్న రికార్డులన్నీ సెట్ చేస్తుందానని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారంతా. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర పోస్ట్ పోన్ అయి 6 నెలలైంది. 6 నెలల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? పనులు ఎంతవరకు వచ్చాయి? అసలు ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా లేదా అంటూ డైరెక్టర్ కి సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. మరి క్వశ్చన్స్ కి వశిష్ఠ చెప్పిన ఆన్సర్లు ఏంటి? సినిమా షూట్ రిలీజ్ పై ఇచ్చిన క్లారిటీ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీగా ఆడియన్స్ ముందుకు రావాల్సిన విశ్వంబర అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఇక ఈ సంవత్సరం రిలీజ్ అవ్వదులే అని ఆల్రెడీ అభిమానులు ఫిక్స్ కూడా అయిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో విశ్వంబర సినిమా షూటింగ్ అయిపోయిందని క్రేజీ న్యూస్ చెప్పారు డైరెక్టర్ వశిష్ఠ. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమా షూటింగ్ అంతా అయిపోయిందని, జస్ట్ ఒక్క పాట మాత్రమే మిగిలిందని క్లారిటీ ఇచ్చారు వశిష్ఠ. ఆ పాట కూడా సినిమాకే హైలైట్ అయ్యే స్పెషల్ సాంగ్ అని, ఈ పాటని బాలీవుడ్ సెన్సేషన్ మౌనీ రాయ్ చేస్తోందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని కూడా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. విశ్వంబర సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాల్ని అందుకోవటానికే కష్టపడుతున్నారని మరోసారి చెప్తున్నారు వశిష్ఠ. సినిమాలో 4676 VFX షాట్స్ ఉన్నాయని, 16 మ్యాసివ్ సెట్స్ లో షూటింగ్ చేశామని, సినిమా మీద నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది టీమ్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్, CG, గ్రాఫిక్స్ వర్క్ కోసం డిఫరెంట్ టీమ్స్ పనిచేస్తున్నాయని, ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చాక టైం చూసుకుని రిలీజ్ డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. చిరంజీవి, త్రిష జంటగా తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ ఫ్యాంటసీ సినిమా అంతకుముందులా కాకుండా VFX తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తోంది. మరి త్వరలో షూట్ కంప్లీట్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేకర్స్ విశ్వంబర రిలీజ్ డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 50 కోట్లు 80 కోట్లు తెలుగు సినిమాల మినిమం బడ్జెట్. కానీ ఇప్పుడు ఆ రేట్ కి నాన్ తెలుగు సినిమాల రైట్స్ పోటీ పడి మరీ దక్కించుకుంటున్నారు మన వాళ్ళు. అలా రజనీకాంత్ సినిమాకి 50 కోట్లు, వార్ 2 సినిమాకి 80 కోట్లు రైట్స్ తీసుకున్నారు నిర్మాతలు. వార్ 2 ఓకే, మరి రజనీకాంత్ సినిమా 50 కోట్లకి వర్కౌట్ అవుతుందా? ఒకే రోజు రిలీజ్ అవుతున్న ఈ 2 భారీ సినిమాలు టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు మిగిల్చేదేది? రజనీకాంత్ వార్ 2 సినిమాల మీద అందరిలో ఇంట్రెస్ట్ ఉంది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాల పవర్ ప్యాక్డ్ యాక్షన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అందుకే తెలుగు రైట్స్ రికార్డు రేట్కి కొనుక్కున్నారు మన వాళ్ళు.
ఏదో 10-20 కాదు, ఏకంగా 80 కోట్లు పెట్టి హిందీ సినిమా తెలుగు రైట్స్ కొనుక్కున్నారు మన నిర్మాతలు. వార్ 2 తెలుగు రైట్స్ 80 కోట్ల రికార్డు రేటుకి దక్కించుకున్నారు సితారా ప్రొడక్షన్స్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము రేపుతోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెంచేసిన వార్ 2 ఇప్పుడు రైట్స్ రేట్ విషయంలో కూడా అంతే హైప్ తెచ్చేసింది. నాన్ తెలుగు సినిమా, అది కూడా హిందీ సినిమాకి ఏకంగా 80 కోట్లు పెట్టడంతో సర్ప్రైజ్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. వార్ 2 అంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 80 కోట్లు పెట్టినా వసూలవుతాయన్న నమ్మకం ఉంది జనాల్లో. అయితే రజనీకాంత్ కూలీ సినిమాని కూడా దాదాపు 50 కోట్లతో రైట్స్ కొనుక్కోవడంతో షాక్ అయ్యారంతా. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో నాగార్జున, ఉపేంద్ర లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్నారు ఈ సినిమా తెలుగులో 50 కోట్లు పెద్ద టార్గెటే అని ఫీల్ అవుతున్నారు కొంతమంది. అయితే రజనీ క్రేజ్, లోకేష్ యాక్షన్ మేకింగ్ కి ఫిదా అయిన టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఫస్ట్ టైం నాన్ తెలుగు సినిమా రైట్స్ ని ఈ రేంజ్ రేట్ కి కొనడం మాత్రం హాట్ టాపిక్ అయింది ఇండస్ట్రీలో. అదీ కాక ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. షూటింగ్ అయిపోయింది, రిలీజ్ డేట్ ఇచ్చారు, ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. థియేటర్లోకి రావటమే లేట్ అనుకుంటున్న టైంలో పోస్ట్ పోన్ అయ్యాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. ఫైనల్లీ రిలీజ్ డేట్లు ఇవ్వటం కూడా మానేశాయి ఘాటీ, కింగ్డమ్ సినిమాలు. మళ్ళీ పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాలకి మోక్షం ఎప్పుడు? ఒకరు సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క, మరొకరు యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరి సినిమాలకి టైం బాగున్నట్లేదు. అందుకే థియేటర్లోకి రావడానికి ఆపసోపాలు పడుతున్నారు. అనుష్క ఘాటీ, విజయ్ దేవరకొండ కింగ్డమ్. ఈ 2 సినిమాలు భారీ బడ్జెట్ తో, సాలిడ్ యాక్షన్ తో, బోలెడు ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ లోకి రావడానికి మాత్రం ఇంకా ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాయి. అనుష్క ఘాటీ సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సి పోస్ట్ పోన్ అయింది. ఈ నెల 11న రిలీజ్ డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా గతంలో స్టార్ట్ చేశారు. కానీ తీరా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి సడన్ గా కామ్ అయిపోయారు టీం. ఈ పవర్ఫుల్ యాక్షన్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు, ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయట్లేదు. తీరా రిలీజ్ కి 10 రోజులు కూడా లేకపోవడంతో సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే అని డిసైడ్ అయ్యారు జనాలు. ఆల్రెడీ కమింగ్ సీజన్ లో డేట్స్ అన్ని ఆక్యుపైడ్ ఉన్నాయి కాబట్టి ఘాటీ ఏ రిలీజ్ డేట్ ఇస్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ కి కూడా రిలీజ్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. మార్చ్ 28 నుంచి మే 30కి, మే 30 నుంచి జూలై 4కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసింది టీం. అయితే ఇప్పుడు జూలై 4 నుంచి కూడా పోస్ట్ పోన్ అయి త్వరలోనే డేట్ ఇస్తామని మరోసారి అనౌన్స్ చేశారు సితారా నిర్మాత నాగవంశీ. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత ఈ సినిమాతో విజయ్ కంబ్యాక్ అవుతాడని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కి మరోసారి డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసమే సినిమాకి ఫైనల్ టచెస్ ఇస్తున్నామని ఆడియన్స్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఘాటీ, కింగ్డమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఎందుకింత డిలే అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఎన్నాళ్లుకుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ 2 సినిమాలకు మోక్షం ఎప్పుడో అని రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. బన్నీని, ప్రశాంత్ ని సెట్ చేస్తున్న దిల్ రాజు, మెగా ఫ్యాన్స్ కి సారీ చెప్పిన శిరీష్, మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన తమ్ముడు, అఖండలో బాలీవుడ్ స్టార్, సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న మార్గాన్ టీమ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావణం సినిమా చేయబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు దిల్ రాజు. భారీ బడ్జెట్ తో నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో సినిమా తెరకెక్కబోతుందని చెబుతున్నారు దిల్ రాజు. ప్రభాస్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్కమింగ్ మూవీస్ కోసం బాగా స్లిమ్ అయిన ప్రభాస్ హను రాఘోపూడి సినిమాలో ఇంట్రెస్టింగ్ లుక్ తో కనిపించబోతున్నారని, ఆ లుక్ ఇదే అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ కి సారీ చెప్పారు శిరీష్. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పుడు రామ్ చరణ్ ఫోన్ చేయలేదని శిరీష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించడంతో ఫైనల్లీ సారీ చెబుతూ ప్రెస్ నోట్ తో పాటు వీడియో రిలీజ్ చేశారు శిరీష్. నితిన్, లయ, సప్తమి గౌడ లీడ్ రోల్స్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న తమ్ముడు సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ తాండవంలో స్టార్ కాస్ట్ సినిమా మీద భారీ అంచనాలు పెంచేస్తోంది. సల్మాన్ ఖాన్ బ్లాక్ బాస్టర్ మూవీ భజరంగి భాయిజాన్ లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మెహతా అఖండ 2లో
జననిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. సుహాస్ ఓటీటీ థియేటర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలో ఉప్పు కప్పు రంబు స్ట్రీమ్ అవుతుంటే థియేటర్లో ఓబామా అయ్యో రామా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఓబామా అయ్యో రామా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లో ఉన్న సంగీత్ శోభన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. నిహారిక కొనిదల ప్రొడక్షన్స్ లో సంగీత్ నయనసారిక జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ కి స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అటెండ్ అయి టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్ లో అజయ్ దిశాన్ విలన్ గా రిలీజ్ అయిన మార్గాన్ మూవీ తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకున్న సందర్భంగా సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంది టీమ్. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్, కాజోల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన పేట్రియాటిక్ మూవీ సర్ జమీన్ ఫర్ ధర్మా ప్రొడక్షన్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ నెల 25న జియో హాట్ స్టార్ లో రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. గౌతమ్ కృష్ణ, రమ్య జంటగా తెరకెక్కుతున్న సోలో బాయ్ ఈ నెల 4న రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ వివి వినాయక్ అటెండ్ అయి సందడి చేశారు. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.